పాల్తేరు గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల వైభవంగా కొనసాగుతున్నాయి. యంగ్ డైనమిక్ బాయ్స్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద అమ్మవారిని కొలువు తీర్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాయకురుపేట మండలం పాల్తేరు గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి దుర్గమ్మ అమ్మవారిని కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. యంగ్ డైనమిక్ బాయ్స్ ఆధ్వర్యంలో పండితులు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దీపారాధనలు, ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా పర్వదినాన భారీ బాణసంచాతో అమ్మవారిని ఊరేగింపు, తెప్పోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. పూజా కార్యక్రమాలు అనంతరం గ్రామంలో అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. భక్తులంతా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించాలని కోరారు. గ్రామ ప్రజలందరి సహకారంతో 14వ దేవి నవరాత్రులు జరిపిస్తున్న డైనమిక్ బాయ్స్ వారి ఆధ్వర్యంలో మా ఊర్లో గత 11 సంవత్సరాలు బట్టి ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారి అలంకరణ అంటే పాలతిపుర సుందరదేవి నుంచి రాజరాజేశ్వరి దేవి వరకు అలంకరించి పల్లకితో ఊరంతా పసుపు నీళ్ళతోనూ 9 కలశాలతో మార్నింగ్ 6 గంటల ఊరేగింపు ప్రారంభించడంతో మా గ్రామంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా రోడ్లన్నిటి మీద పసుపు నీళ్ళతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ గత 11 సంవత్సరాలుగా ఎంతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క ఆడపడుచుకి పాలతీరులో ఉన్న ప్రతి ఒక్క ఆడపడికి మా డైనమిక్ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 14వ దేవి నవరాత్రి సందర్భంగా ఈ సంవత్సరం గుడి నిర్మాణం అనే ఒక సంకల్పంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాం. దానికి పాలతీరు గ్రామం ఆడపడుచులతో పాటు గ్రామ పెద్దలు, యువత అందరూ కూడా సహకరించి మా డైనమిక్ బాయ్స్ తరపున అందరూ మేము ఉన్నామని నిలబడి సహాయ సహకారాలు అందిస్తారని కోరుచున్నామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా లడ్డూ పాట నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా లడ్డూ పాట ఎంతెంతకు పెరుగుతుంది. ఈ సంవత్సరం 13,000 వరకు పాట నిర్వహించడం జరిగిందండి. అలాగే దసరా నాడు మహా అన్నదానంతో పాటు మరి అక్కడ ఇంద్రకీలాద్రి కృష్ణానదిలో తెప్పోత్సవం ఎలా జరుగుతుందో పాలతేరు వెంకటేశ్వర సన్నిధానంలో ఉన్న కొండలలో తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుందండి. దానికి కూడా భారీ ఎత్తు బంధుగుడి సౌండ్తో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా పాలతేరు గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా చిన్న అమ్మవారు డొనేషన్స్ ఇవ్వడంతో రంగరంగ వైభవంగా 14 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ సహకరించి మా అందరికీ తోడ్పాటుగా ఉంటారని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీకు అసోసియేషన్ పాలతేరు గ్రామం, పాకరపేట మండలం, అనకాపల్లి జిల్లా. జై భవాని, జై దుర్గా భవాని. పాలతేరు గ్రామంలో ఈరోజు 14వ దేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ దేవి నవరాత్రి మహోత్సవం ప్రారంభించుకుని అమ్మవారు ప్రతిరోజు ఉదయాన్నే 9 విగ్రహాలు నవరాత్రులు అమ్మవారు అలంకరణ చేసి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ చేసి అమ్మవారు ఊరి మీద అన్ని వీధులు తిరిగి మరలా అమ్మవారు దర్శనమిస్తూ ఈ విధంగా కలశాలతో ప్రతిరోజు ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తదుపరి ప్రతిరోజు సాయంత్రం గంగాహారతి కార్యక్రమం జరుగుతుంది. 8:30 గంటలకు ప్రతిరోజు గోదావరి హారతి మాదిరిగానే మా పాలతేరు గ్రామంలో ఈ యొక్క గోదావరి హారతి కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు అఖండ దీపారాధన కార్యక్రమం జరిగింది. ఈ అఖండ దీపారాధన కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఈ అమ్మవారి 14 సంవత్సరాలు పురస్కరించుకొని మేము ఒక రావి చెట్టు, వేప చెట్టు కూడా కోనేరు దగ్గర పాతడం జరిగింది. అమ్మవారి యొక్క జ్ఞాపకానికి, అమ్మవారి గుడి నిర్మాణం కొరకు ఆలోచనతో అమ్మవారి యొక్క అక్కడ కూడా ఆ యొక్క మొక్కను నాటడం జరిగింది. ఈ విధంగా నవరాత్రి మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిరోజు జరుపుకుంటూ రేపు రాబోయే విజయదశమి నాడు అంగరంగ వైభవంగా మా గ్రామంలో ఆ రోజు మధ్యాహ్నం అన్న సమాధాన కార్యక్రమం, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంతో పాటు కోలాటాలు, భారీ మందుగుడు సామాగ్రితో పాటు మన హంస వాహనం మీద కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు ఉన్న అన్ని గ్రామాల వారు ఆ రోజు గంగాహారతి వీక్షించడానికి, అలాగే తెప్పోత్సవ కార్యక్రమానికి అన్న సమారాధనకు కూడా విచ్చేసి ఆ అమ్మ యొక్క ఆశీస్సులు అందరూ తీసుకుంటారని కోరుకుంటూ దీనికి సహకరిస్తున్న మా గ్రామ పెద్దలు, యువత ప్రతి ఒక్కరూ కూడా, అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క యంగ్ డైనమిక్ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క అసోసియేషన్ సహకరిస్తున్న ప్రతి యువతకు కూడా
మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామ పెద్దలు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మాకు. వారందరి సహకారంతో అలాగే ముందుకు వెళ్తూ త్వరలో ఆలయ నిర్మాణానికి కూడా సహకరించాలని కోరుకుంటూ, మరి మరొకసారి 14వ దేవి నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సింహము అమ్మవారి వాహనము అహుత చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దయావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు.
జై తల్లే చల్లన తల్లే పువ్వుల తల్లే పువ్వుల తల్లే నవ్వుల తల్లే కాపాడమ్మా రక్షించమ్మా కాపాడమ్మా రక్షించమ్మా కాపాడమ్మా జై దుర్గా జై మాతా జై మాతా హర హర దుర్గా శివ దుర్గా హర హర దుర్గా శివ దుర్గా హర హర దుర్గా మాయమ్మ దుర్గా తల్లి దుర్గా మాయమ్మ దుర్గా తల్లి దుర్గా బాగా సాంగ్ సరిగ్గా చూసుకోండి మైక్ పెట్టిన సాంగ్ రావట్లేదు.